సో మీరేం చెప్పదలుచుకుంటారో కిందనైతే కామెంట్లో చెప్పండి నాకు. సో ఒకసారి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉందిగా, మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో ఇటు సైడ్ ఒకసారి మన రైట్ సైడ్ చూసుకుంటేనైతే అక్కడ కనబడుతుంది కదా, ఇది అయితే పార్కింగ్ ఏరియా. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా చాలా మంది జాబ్స్ వాటి గురించి ప్లస్ ఇంకొకటి కన్సల్టెన్సీ వాటి గురించి కూడా అడుగుతున్నారుగా. ఎట్లుంటది ఏందని మన వ్యూవర్స్ కోసం అయితే చూపెట్టడం జరిగింది ఈ వీడియోలో. ఈ చెక్ ఫొటోస్ చాలా మంది దిగుతున్నారు. ఆ సెక్యూరిటీ చెక్ లోపల మొత్తం ఏ ట్రైన్ వస్తుంది ఏందనేది మొత్తం అక్కడ. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పైథాన్ ప్లేస్ చెప్తానా, దాని తర్వాత టెక్ కంటెంట్ కూడా చెప్తా. డిస్ప్లే బోర్డ్ అనమాట, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మనం లోపలికి పో ముందుకే బయట నుంచి చూసుకోవచ్చు, ట్రైన్ ఉందా పోయిందా అని కూడా మొత్తం అన్ని తెలుస్తాయి అనమాట. అంటే మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటారు. సో మనం ప్రజెంట్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నాం. సో వెనుక చూసుకున్నట్లు చర్లపల్లి రైల్వే స్టేషన్, దాని గురించి స్పెషల్ గా మన వీడియోస్ కూడా రావట్లేదు కదా. సో దాని గురించే మళ్ళీ ఈ వీడియో అయితే పెడదామని చూసేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉన్నాం. సరే వాళ్ళకి చూపెట్టేసి చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎయిర్పోర్ట్ లెవెల్ ఉంది అనమాట. పైన చూడండి అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా డిజైన్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అసలు నేను ఇమాజిన్ కూడా వెళ్ళి ఒక చెర్లపల్లి ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగిపోయేది. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ నుంచి అన్ని ట్రైన్స్ ఇక్కడ ఇది టర్మినల్ అయిపోయింది అనమాట. సో ప్రజెంట్ కెమెరామ్యాన్ వచ్చేసి శాంతి స్వరూప్ ఫ్రమ్ వీడు ఏంటంటే ఇంటర్ సరే అయితే మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం అని అన్నా కదా అండి గైస్. లోపలైతే చూసేద్దాం, మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడే ఎంట్రెన్స్ అయినాం కదా. సో ఇదే మనకు ముందైతే ఎంట్రెన్స్ అనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హరీష్ వ్లాగ్. సో ఇప్పుడైతే మనం చూసినట్లయితే మనం ఈ లైట్ సెటప్ అయింది, ఇదంతా వేరే వేరే కథ ఉంది కదా. చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఉన్నాం. సో ఒకసారి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఒకసారి బ్యాక్ సైడ్ పెట్టేసి అటు సైడ్ పెట్టేసి వాళ్ళకి. సో గైస్ ఇప్పుడు ఏంటంటే బ్యాక్ కనబడుతుంది కదా, ఇది అయితే మనకు ముందు ఎంట్రెన్స్ అనమాట. సో ఒకసారి చూడండి, ఎంట్రెన్స్ మామూలుగా లేదు, మినీ ఎయిర్పోర్ట్ కొంచెం మీద చూపెట్టు. సో మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉందిగా, మినీ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. సో ఇటు సైడ్ ఒకసారి మన రైట్ సైడ్ చూసుకుంటేనైతే అక్కడ కనబడుతుంది కదా, ఇది అయితే పార్కింగ్ ఏరియా. అక్కడ పార్కింగ్ ఏరియా, ఇది నార్మల్ బస్ వెహికల్స్ ఏమైనా ఉంటే ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ అలో చేస్తారు. ఇక్కడ వరకు నార్మల్గా మనం బైక్ పార్క్ చేసుకోవాలంటే అక్కడ పెట్టేసారు. సో దానికి కూడా ఛార్జ్ వచ్చేసి 10 రూపీస్ 20 అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఇంకోటి వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రెన్స్, అది ఎంట్రీ. సో అది వచ్చేసి ఎంట్రీ, ఇది వచ్చేసి ఎగ్జిట్. మళ్ళీ అటు సైడ్ కూడా పార్కింగ్, అది కూడా. సో ఒకసారి అయితే మనం ఒకసారి అయితే మనం అయితే గైస్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఎట్లుంది ఏంది అని. నార్మల్ గా ఇక్కడైతే నార్మల్ గా ఫోటోస్ అయితే మంచి స్పాట్ దొరుకుతుంది మనకు. చూసుకున్నట్లయితే చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. మనం రీసెంట్ గా మనం ఫోటో దిగినాం కదా నార్మల్ ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ది. సో మనం దిగింది కూడా అక్కడే అనమాట. మనం రీసెంట్ గా దిగింది అక్కడే. సో మన ఇన్స్టాగ్రామ్ లో ఫోటో చూడాలనుకుంటే కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో దాన్ని అయితే వెళ్ళి ఒకసారి ఫాలో చేయండి, చెక్అవుట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాన్ని అయితే ఫాలో చేయండి. సో అదనమాట. సో ఇటు నుంచి వెళ్ళి నార్మల్గా అది మన అవి కనబడుతున్నాయి కదా. సో అది వచ్చేసి ఏంటంటే ఎంట్రీ టు ది ప్లాట్ఫామ్స్ అన్నట్టు. ప్లాట్ఫామ్ 1 to 9 వరకు ఉన్నాయి. సో 1 to 9. సో దిస్ ఈజ్ అబౌట్ ది చెర్లపల్లి రైల్వే స్టేషన్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా చాలా మంది జాబ్స్ వాటి గురించి ప్లస్ ఇంకొకటి కన్సల్టెన్సీ వాటి గురించి కూడా అడుగుతున్నారుగా. అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మీకు కన్సల్టెన్సీ ఇన్ ద సెన్స్ యూకే అబ్రాడ్ వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మన కిందనైతే వాళ్ళది ఐడి ఇస్తా, దాన్ని అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మన అన్న వాళ్ళది. సో వాళ్ళైతే స్టార్ట్ చేసిరు, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 15-20 కంట్రీస్ దాకా టైప్ అవుతున్నారు. సో మీరైతే వెళ్ళాలనుకుంటేనైతే దాంట్లోనైతే జాయిన్ కాండి. సో మనం ఇందాక చెప్పినా కదా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నిన్న ఏది 1M డాష్ బోర్డ్ రీచ్ అయిందని. సో దానికి పెట్టిన పోస్ట్ అయితే ఇక్కడ దిగింది స్పాట్. సో ఒకసారి అంటే నార్మల్గా మేము అఖిల్ గాడు, వివేక్ గాడు, మేము అందరం వచ్చింది అప్పుడు దిగినాం. కాకపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇదైతే మాకు బోర్ కొడుతుంది. ఎట్లుంటది ఏందని మన వ్యూవర్స్ కోసం అయితే చూపెట్టడం జరిగింది ఈ వీడియోలో. సేమ్ నార్మల్ చెప్పాలంటే ఎట్లుంటది అబ్బా అంటే చిన్న ఎయిర్పోర్ట్ లెక్క అనిపిస్తుంది అంతే. అంటే కొత్త చూసేవాళ్ళు ఫస్ట్ చూసేవాళ్ళకి ఎట్లుంటది అంటే ఇదేదో బాగుంది కదా అన్నట్టు, కొంచెం మంచిగా ఉంది ఫోటో అంటే నార్మల్ రైల్వే స్టేషన్ అంటే మనం ఎట్లా ఊహించుకుంటామంటే సింపుల్గా కదా, సింపుల్ ఇన్ ద సెన్స్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో అట్లాంటి కాకుండా బెటర్. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది కాబట్టి బాగా కన్స్ట్రక్ట్ చేసి ఒకసారి బ్యాక్ గార్డ్ పెట్టేసి చూపెడితే. సో అది ఎంట్రెన్స్ ఇందాక, ఇప్పుడు ఇది ఎగ్జిట్, అది వచ్చేసి ఎంట్రెన్స్ అక్కడ. సో అక్కడ వచ్చేసి అక్కడ ఎంట్రెన్స్, అది ఇటు వచ్చేసి ఎగ్జిట్. దీనికి అయితే లిఫ్ట్స్ ఫొటోస్ దిగనీకి అయితే స్పాట్ అయితే చాలా స్పాట్స్ ఉంటాయి ఫొటోస్ దిగనీకి అయితే బెటర్. ప్లస్ ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది ఈ మన రైల్వే స్టేషన్. అంటే ఇక్కడ ఇది పెద్ద టర్మినల్ కావడం వల్ల, టర్మినల్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి
కొన్ని ఇక్కడ నుంచి ఎండ్ అయితే అన్నట్టు. సేమ్ నార్మల్గా సికింద్రాబాద్ కూడా ఇప్పుడు అందరు కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ వీడియో అయితే తొందరగా పెట్టేద్దాం మరి. సో మీరు ఏం చెప్పదలుచుకుంటారో కిందనైతే కామెంట్లో చెప్పండి నాకు. శాంతి స్వరూప్ అయితే వీడియో తీస్తాడు ప్రజెంట్. శాంతి స్వరూప్ మాట్లాడతావు నువ్వేనా? నువ్వు చెప్పు, మాట్లాడు. నువ్వు మాట్లాడరా. హలో గైస్, మా ఫ్రెండ్ గారు దోసే హరీష్. మేము ఇంటర్లో చదువుకున్నాం. అందరు ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టండి, ఫాలో కొట్టండి. అందులో పైథాన్ గురించి మొత్తం తెలుగులో చెప్తాను అన్నమాట. గైస్ వీనైతే ఒక ఛానల్ ఉంది రీసెంట్ గా ఒకటి. ఆ ఛానల్ ఏంది అని అంటే మన నార్మల్ గా మన వాట్సాప్ లో అయితే నేను పెట్టుండే. సో దాని కింద కూడా ఒకసారి ట్యాగ్ అయితే చేస్తా. ఒకసారి ఛానల్ ఏంటో అని అడిగి తెలుసుకుందాం. నా పేరు శాంతి స్వరూప్. ఆ ఛానల్లో మొత్తం పైథాన్ గురించి చెప్తా. మొత్తం అంతా తెలుగులోనే ఉంటుంది, అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకుండా కామెంట్ లో పెట్టండి. నేను మీ గురించి మళ్ళీ ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. అంటే మొత్తం టెక్ గురించి లైక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పైథాన్ ప్లేలిస్ట్ చెప్తానా. దాని తర్వాత టెక్ కంటెంట్ కూడా చెప్తా. దాని తర్వాత ఇంటర్వ్యూలు ఎలా తీసుకోవాలి, లైక్ ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి ఎంఎన్సీ కంపెనీలలో, అలాంటి విషయాలు కూడా చెప్తా. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేస్తా చాలా ఇంటర్వ్యూస్లో, అది కూడా చెప్తా. సో సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. ఫస్ట్ టైం కెమెరా ముందుకి వచ్చుడుతోనే మనకి ఒకటేసారి మాట్లాడే అంత అంటే అదే చెప్తున్నాను కదా. సో చాలా మంది అయితే ఇట్లాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి అయితే వాళ్ళని సపోర్ట్ చేయండి. సో ఇట్లాంటి మా ఫ్రెండ్ లాంటి ఇంకా మీ దాంట్లో మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఎంతమంది క్రియేటర్స్ అవుతారో సో కొంచెం ఏదో ఒకటి 2026లో ఏదో ఒకటి అయితే ప్లాన్ అయితే చేసుకోండి. ఎందుకంటే కొంచెం మీకు జాబ్ కాకుండా వేరే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ట్రై చేయండి. సో అందుకే చాలా మంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసుకొని ఈ 2026 చాలా మంది ఇన్స్టాగ్రామ్ ప్లస్ యూట్యూబ్ కంటెంట్ తీయడం, వేరే వర్క్స్ వేరే పార్ట్ టైం చేసుకోవడం, లేకపోతే వేరే వాటి మీద ఇంట్రెస్ట్ చెప్పి వాటిని పెడుతున్నారు. అంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ బాగా చేస్తున్నారు. సో అదనమాట. సో మెయిన్గా చెప్పాలని అంటే మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు ఏదైనా కంటెంట్ అనేది అవుట్పుట్ అనేది మంచిగా ఇవ్వండి. ఎడిటింగ్ అంటే నార్మల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, అది ఏం లేదు, ఎంత పెద్ద ఎడిటింగ్ అవసరం లేదు, నార్మల్ చిన్న దాంతో వెళ్ళొచ్చు. సో ఇదనమాట రైల్వే స్టేషన్. ఒకసారి ప్లాట్ఫామ్ కూడా ఒకసారి పోయి ప్లాట్ఫామ్ సైడ్ ఎట్లుంది ఏంది అది కూడా ఒకసారి చూపెడదాం. సో చలో వెళ్దాం. లొకేషన్ బాగుంది కదా. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద, అంటే లైక్ ఫస్ట్ ఫ్లోర్ మీద అన్నట్టు. వ్యూ అయితే బాగుంది. ఇక్కడ వీడియో అయితే ఫోటోలు కూడా మస్తు వస్తాయి సూపర్గా. సో వచ్చాను. నెక్స్ట్ లిఫ్ట్ ప్లాట్ఫామ్ లోపల ఎలా ఉందో, ట్రైన్లో ఎన్ని ప్లాట్ఫామ్లు అన్ని చూసేద్దాం. చలో పోదాం పండి. చూడండి గైస్, అదైతే ఎగ్జిట్ అన్నమాట. అదైతే లోపలికి వచ్చేది. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. లోపల వ్యూ అయితే మొత్తం వేరే లెవెల్ ఉంటుంది, మొత్తం లైట్స్ తోటి. అక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉన్నది. మీరైతే ఫోటోలు అయితే దిగచ్చు. ఫోటోలకి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇదే చూసుకున్నట్లయితే మన ఎంట్రెన్స్ అనమాట. సో మనమైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. సో ఫస్ట్ ఫ్లోర్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే కనబడుతుంది బ్యాక్ సైడ్ బాగుంటది. కొంచెం ఫోటో దిగనికి కానీ లేకపోతే వేరే అదర్ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మనమైతే వీడియో తీసేటప్పుడు అయితే చాలా మంది మనల్ని చూస్తారు. కాకపోతే అవన్నీ పట్టించుకోకుండా నార్మల్గా వీడియో మీరు కాన్సన్ట్రేషన్ అంతా మీ వీడియో మీద పెట్టుకుంటే మీరు అనేది వీడియో అనేది బాగా అవుట్పుట్ చేయొచ్చు. కాకపోతే మా శాంతి ఎట్లా అంటే మా వీడియో తీసేటప్పుడు శాంతి అందరిని వాడిని చూసేవాడికి వాడు కొంచెం షై ఫీల్ అయిపోతున్నాడు. సో ఒకసారి మనం వెళ్ళి మొత్తం అయితే చూద్దాం. సో మీరు కూడా వచ్చేయండి, పైన పోయి కూడా చూద్దాం. ఇది పైన పోయడానికి అనమాట. అటు సైడ్ మెట్లున్నాయి. ఇట్స్ మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. ఇదైతే వచ్చేయండి గైస్. సో ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ అయితే చెప్పండి. సో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి. సో మీరు కూడా వాటి కోసం వెయిట్ చేయండి. ఈ చెయ్యి ఇక్కడ ఫొటోస్ చాలా మంది దిగుతున్నారు. ఆ సెక్యూరిటీ చెక్ లోపల మొత్తం ఏ ట్రైన్ వస్తుంది ఏందనేది మొత్తం అక్కడ ఎల్ఈడి స్క్రీన్ లో పడుతుంది. మొత్తం లైట్లతో వేరే లెవెల్ ఉంది. లోపలికి అంటే ప్లాట్ఫామ్ మీదకి పోయేది అయితే వేరే లెవెల్ ఉంది. లోపల మొత్తం ఎయిర్పోర్ట్ లెవెల్, మినీ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది మొత్తం మామూలుగా ఉంటుంది మనతోటి. సో లోపలికి అయితే మొత్తం అయితే కవర్ అప్ చేయలేకపోయినాం, ఎందుకంటే నా అంటే ఛార్జింగ్ కూడా లేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మేమైతే రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినాం కాబట్టి మొత్తం అయితే కంప్లీట్ గా అయితే వీడియో తీయలేదు మామ. పోతే ఇప్పటి నుంచి కొన్ని అయితే కంప్లీట్ గా తీద్దాం. ఎందుకు తీయలేదంటే ఒక వేరే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయిపోయింది ఆడ. వేరే కొద్దిగా అది నేను చెప్పకూడదు ఈ వీడియోలో. సో అదనమాట. సో ఇది వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ పక్కన గార్డెన్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి, మంచిగా అరేంజ్ చేసిర్రు. సో ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్, డిస్ప్లే బోర్డ్ అన్నమాట. ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మనం లోపల పో ముందుకే బయట నుంచి చూసుకోవచ్చు. ట్రైన్ ఉందా పోయిందా అని కూడా మొత్తం అన్ని తెలుస్తాయి అనమాట. అంటే ఆ స్క్రీన్ కార్డ్ అటు సైడ్ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో మొత్తం టైమింగ్స్ తో సహా ఉంది. ఇక్కడ గార్డెన్ బాగుంది కూర్చోడానికి కూడా. సో బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఒక మినీ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇంకా ఇది చూడడానికి వేరే లెవెల్ ఉంది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు అన్నమాట. సో లోపల ప్లాట్ఫామ్స్ ఇట్లా తీయలేకపోయినాం. జస్ట్ మినిమం ఛార్జే ఉంది. లైక్ 15 రూపీస్ 20 రూపీస్ అంతే ఉంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా ఉంది. బండ్లు లేకపోయినా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది అన్నమాట. అంటే ఫ్యూచర్
బేస్ చేసుకొని కట్టారు. అంటే సికింద్రాబాద్ లో బాగా జనాభా అవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని అంతకన్నా పెద్దగా చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కట్టడం జరిగింది. సరే మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాగుంది, బాగా నచ్చింది. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, బాయ్.